అబ్బా ఈయన వీధిలోనే ఉన్నాడే. ఎవరండి? ఇంకెవరు, మన విశ్వంబర శాస్త్రి గారు. పట్టుకున్నా అంటే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శని దోషం శాంతి అంటాడు, గుళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకి టైం లేదు. ఏమో నందగోపాలం అయ్యా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసుకు గానీ బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు, పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? బూడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవి అప్పుడే కోసేసారా? అబ్బే, మన పెరట్లో పాదులు కాదమ్మా. మొన్న వనస్థలిపురంలో మా వేలు విడిచిన మేనమావ 2 ఆలు ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, వాళ్ళవి. వేలు విడిచిన మానమావ గారు అంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి? అవునమ్మా. ఇంగువ పోపు అవన్నీ పెడుతుంటారు ఆవిడ. మరే గుత్తి వంకాయ కూర వండుతున్నది. నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చీలికలు చేసి, ఆ తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సలసలసలాడే నూనెలో వేయిస్తుంది. ఆ తర్వాత వేడెనలో కలుపు తింటే బెన్నం ముద్దాలనుకో. గోపాలయ్, అదేమిటి పాదరసంలో జరుపుకున్నాడు? ఆయన తొందరలో ఉన్నారండి. వాళ్ళ ఆఫీస్ కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా. దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేయిస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు కొంచెం ఇంట్లోకి వచ్చి ఒడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు. నందగోపాల్ మనకు బాగా కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడుచుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఏమిటే వీడి పిచ్చి గాని, గ్రహాలు అనుకూలంగా ఉండద్దు. గుడ్ మార్నింగ్. ఇదిగా ఇంకో 5 నిమిషాల్లో మేడం గారు వస్తారు. ఆవిడ రాగానే ఫస్ట్ దండ నేనే వేస్తాను. లేడీస్ కి దండయ్యరు, చేతికిస్తారు. తాతగారేజ్ కదా, పర్వాలేదు, వేయచ్చు. ఎవడది? హిందూ సాంప్రదాయం గురించి నీకు ఏమన్నా తెలుసా? ముఖ్య అతిథి రాగానే దండ వేసి ఆహ్వానిస్తారు. బొట్టు పెట్టి ఆరతి వాళ్ళ తూగా బజ్జి. లేడీస్ కి దండయ్యరు. పర్వాలేదు, తాతగారు లాంటి వారు. వేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. యెల్లో సో బ్యూటిఫుల్. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. Roses, they are my favorite. Thank you. Thank you. That's a lovely sari. Thank you, madam. నమస్తే మేడం. Thank you. నమస్తే మేడం. Thank you, everybody. So nice of you all. These are all stores department. Mohan Sudha Rao. Hello. And receptionist Hi. Ramila. Administrative staff Raghava Sudhakar. నమస్తే మేడం. Hello. రండి మేడం, టీ తీసుకుంది. Okay. Can anybody tell me one more joke? మేడం, నేను చెప్తాను. చెప్పండి. ఒక మోతుబరి రైతు తన పొలం పండక దిగులుగా కూర్చుని ఉన్నాడంట. వాడు స్నేహితుడు ఒకడు వచ్చి ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదురా, పొలం పండట్లేదు, ఏ రకం మందు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడంట వీడు. దాందే ఉందిరా, 4-5 కంపెనీల మందులు తీసుకుని ఒక్కోటి రుచి చూసి ఏది రుచిగా ఉంటే అది వేరా అన్నట్టు వీడు. మన కంపెనీ అకౌంటెంట్ ఎక్కడ? ఎందుకు మేడం? ఐ హావ్ ఎ మీటింగ్ అట్ ది ఐడిబిఐ. నేనున్నాను కదా మేడం. స్టేట్మెంట్స్ అవి టకటక చెప్పాలి. నేను చెప్పేస్తాను మేడం. మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా? రాదు కదా? కాల్ ది అకౌంటెంట్. నందగోపాల్, మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. కమ్ విత్ మీ.
గుడ్ జాబ్ నందగోపాల్. మేడం ల్యాప్టాప్. సారీ మేడం. థ్యాంక్ యూ. బబ్లు, ఆకలిస్తుందా? మేడం ఈ ఫైలు. वन सेकेंड. हेलो, हाँ मेहरा जी, नमस्ते. मैं अभी हैदराबाद में हूँ. योर पेपर्स आर रेडी. विल मीट व्हेन आई कम टू बॉम्बे. बाय. మేడం ఈ ఫైల్. గెస్ట్ హౌస్ కి ఫర్నిషింగ్స్ కొనాలి. ఎక్కడ దొరుకుతాయి? నాకు తెలుసండి, నేను తీసుకెళ్తా. హ్యాబిట్స్ పోనివ్వండి. అమ్మగారు వద్దు. నందగోపాల్, మేడం నేను ఇచ్చిన ప్యాకెట్ ఏది? ఇదిగోండి పక్కనే ఉంది. ఓపెన్ చేయి. అలాగే. అరే జేపీ గారు, ద గ్రేట్ జేపీ గారు, వన్ అండ్ ఓన్లీ జేపీ గారు. ఆయన అభిమాని అండి నేను, వీరాభిమాని అండి. అలాగా? ఈ ఫోటోని మంచి ప్లేస్ చూసి పెట్టండి. అక్కడ పెట్టనా అండి? కొంచెం హైట్ అవుతుందేమో కదా. అక్కడ పెట్టండి. గుడ్ ప్లేస్ అండి. మీకు ఒక విషయం తెలుసా అండి, నాన్నగారు రాసిన బిజినెస్ అండ్ సోషల్ డైనమిక్స్ ఇప్పటికి 10 సార్లు చదివానండి. వాట్ ఏ బుక్ మేడం. నిజంగా బిజినెస్కి సంబంధించి అదొక భగవద్గీత లాంటిదండి. ప్రతి అప్కమింగ్ బిజినెస్ మ్యాన్కి అదొక గైడ్ లాంటిది మేడం. తమాషా ఏంటంటే ఆ బుక్ చదవక ముందు నేను ఒక థీసిస్ రాశానండి. అందులో ఇంచుమించు నాన్నగారు రాసిన విషయాలే నేను టచ్ చేయడం జరిగిందండి. అఫ్ కోర్స్ జేపీ గారు అంత గొప్పగా రాయలేదనుకోండి, చదివిన వాళ్ళంతా బాగుందని మెచ్చుకున్నారు. నాన్నగారికి కూడా ఒక కాపీ పంపించానండి. బహుశా అది ఆయనకు అందినట్లేదు. కనీసం మీరన్నా ఒకసారి చదివి మీ ఒపీనియన్ చెప్తే బాగుంటుందని. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి. All the figures are okay, Narayan. I've just checked them. Those shares are coming into the market tomorrow, madam. Buy all of them. Each one of them. Don't leave any. ఇంకో విషయం మేడం, ఇండిగో సాఫ్ట్వేర్ కూడా యుఎస్ కాంట్రాక్ట్ కోసం అప్రోచ్ అవుతున్నారట. వాళ్ళతో గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసు. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ద గేమ్. కోట్లా పెట్రో ప్రాజెక్ట్ విషయం ఏమైంది మేడం? Don't worry about the project. The project is ours. I'll speak to the minister. And one more thing, madam. You have a meeting with the board of directors on Friday. Postpone all the meetings. కానీ మీరు లేకపోయినా ఈ మీటింగ్స్ తప్పనిసరిగా అరేంజ్ చేయమని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు మేడం. I am the chairperson of the company and I insist on no meetings. ఓకే మేడం. Good night. Nandagopal. Your thesis. Look, Nandagopal. థీసిస్ గా రాయటం వేరు, ప్రాక్టికల్ గా బిజినెస్ చేయటం వేరు. గొప్ప గొప్ప బిజినెస్ పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బిజినెస్ చేయగలరా? అయినా అంత బిజినెస్ సెన్స్ ఉండేవాడివి నువ్వే ఎందుకు సొంతంగా బిజినెస్ చేసుకోలేదు? చేశానండి, పార్ట్నర్ మోసం చేశాడు. మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఉంటారు నందగోపాల్. ఫస్ట్ పాయింట్ ఇన్ బిజినెస్ ఇస్ మనం మోసపోకూడదు. లెసన్ నేర్చుకున్నానండి. ఇంకా ఫ్యామిలీ నెట్టు పోషించుకోవాలి కదా అని అన్నీ మానేసి ఈ జాబ్ చేస్తున్నా మేడం. అఫ్ కోర్స్ నా టాలెంట్కి తగ్గ జాబ్ కాదనుకోండి. అమ్మగారు భోజనం వడ్డించమంటారా? తర్వాత
నువ్వు మా ఫాదర్ రాసిన బుక్లో ఒక్క పాయింట్ మిస్ అయ్యా. గుడ్ బిజినెస్ మ్యాన్ అవకాశం క్రియేట్ చేసుకుంటాడు, ఇలా అవకాశం ఇవ్వమని ఎదురు చూడడు. ఎనీవే, ఇంకా ఇక్కడ 2 days ఉంటాను. ఇంప్రెస్ మీ విత్ యువర్ డైనమిజం. నీ యూనిక్నెస్ ని ప్రూవ్ చేసుకో. విల్ సీ లేటర్. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఓ 500 రూపీస్ ఇస్తారా? దేనికి? సాయంత్రం నుంచి మీ పనులే చేసి పెడుతున్నాగా మేడం. యు మీన్ సర్వీస్ ఛార్జ్? నేను ఆఫీస్లో శాలరీ పే చేస్తున్నాను కదా. అది 9 to 5 వరకేగా మేడం. మరి ఇక్కడ 5 to 8 ఇట్స్ మై ప్రైవేట్ టైం కదండి. నేను థియరీలోనే కాదండి, చేతల్లో కూడా డైనమిక్కే. వెరీ మేడం మేడం ప్లీజ్ మేడం. What? మేడం 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 ప్లీజ్ మేడం, ఒక్కసారి ఆలోచించండి మేడం. ప్లీజ్ మేడం 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 మీ కాళ్ళు పట్టుకుంటా మేడం. మీ దండం పెడతా మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం తీసేయండి మేడం. మేడం ప్లీజ్ మేడం మేడం